మా వంటల ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. రేపు దసరా రెండవ రోజు గాయత్రీదేవికి ఇష్టమైన పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇందుకు గాను నేను 40 గ్రాముల చింతపండును వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. ఈ గ్లాస్తో అన్నం చేసుకున్నానండి. ఇందులో 250 గ్రాముల బియ్యం పడుతుందండి. ఒక బాండ్లీలో కొద్దిగా నూనె వేసుకోండి. 4 స్పూన్ల వేరుశనగ విత్తనాలు వేసుకోండి. 1 స్పూన్ శనగపప్పు వేసుకోండి. 1 స్పూన్ ఉద్దిపప్పు వేసుకోండి. 1/2 స్పూన్ ఆవాలు వేసుకోండి. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. వీటిని కొద్దిసేపు మగ్గనివ్వండి. సన్నగా తరిగిన అల్లం 1 స్పూన్ వేసుకోండి. దీన్ని కూడా కొద్దిసేపు మగ్గనివ్వండి. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కొద్దిసేపు మగ్గనివ్వండి. 5 ఎండుమిరపకాయలని తుంపి వేసుకోండి. కొద్దిసేపు మగ్గనివ్వండి. కొద్దిగా జీడిపప్పును కూడా తుంపి వేసుకోండి. ఇది కూడా కాసేపు మగ్గనివ్వండి. 8 పచ్చిమిరపకాయలని ఇలా చీలికలు చేసుకుని వేసుకోండి. కాసేపు మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1/2 స్పూన్ కారం వేసుకోండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదండి, 1/2 స్పూన్ సరిపోతుందండి. పులుసుని ఇలాగే పిసుక్కుంటే నీళ్ళగా అవుతుందండి. అలా కాకుండా ఒక చిల్లుల గిన్నెలో వేసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా పిసుక్కోండి. అప్పుడు పులుసు చిక్కగా వస్తుందండి. కొద్దిగా ఇంగు వేసుకోండి. నేను చూపించడం మర్చిపోయాను. చూడండి ఎంత చిక్కగా వచ్చింది కదా. దీన్ని బాండ్లీలో వేసుకునేసేయండి. ఇందులోకి దంచిన బెల్లం 1/2 స్పూన్ వేసుకోండి. కొద్దిసేపు బాగా మగ్గనివ్వండి. నూనె వేరయ్యే వరకు మగ్గనివ్వండి. చూడండి పులిహోర గుజ్జు రెడీ అయిపోయిందండి. మనం చేసుకున్న అన్నాన్ని ఒక తట్టలో ఆరబోసుకోండి. ఇందులోకి పులిహోర గుజ్జు వేసుకోండి. అంతా బాగా కలుపుకోండి. 1 గంట సేపు వదిలేయండి. అప్పుడే పులుపు, కారం, ఉప్పు అంతా అన్నానికి బాగా పట్టుకుంటుందండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అంతే, అమ్మవారికి ఇష్టమైన పులిహోర రెడీ అయిపోయిందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.